భారత్ అమెరికా త్వరలోనే మినీ ట్రేడ్ డీల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దశల వారీగా బలోపేతం కానుంది. ఇండియాతో అతి త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని, ఈ విషయంలో ఇప్పటికే చాలా సమీపంలోకి వచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే బంగ్లాదేశ్, మలేషియా, జపాన్, థాయిలాండ్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాల నుండి దిగుమతులపై 25-40% కొత్త పరస్పర సుంకాలను ప్రకటించారు. ఏదైనా ప్రతీకారం తీర్చుకుంటే అమెరికా సుంకాలు మరింత ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే ఉత్పత్తులపై ఎంత మేరకు సుంకాలు విధించబోతున్నామో తెలియజేస్తూ తమ అధికారులు ఆయా దేశాలకు లేఖలు పంపిస్తున్నారని వెల్లడించారు. యూకే, చైనాతో తాజాగా ట్రేడ్ డీల్ కుదిరిందని, ఇకపై భారత్తో ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చేశామని అన్నారు ట్రంప్. ఇందులో బంగ్లాదేశ్పై 35% సుంకం విధించారు. సోమవారం సుంకాల అమలు గడువును ఆగస్టు 1 వరకు పొడిగించడంతో పాటు దేశాలకు లేఖలను పంపించే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం శ్వేతసౌధంలో ట్రంప్ మాట్లాడారు. వాణిజ్య ఒప్పందానికి రాని దేశాలకు సుంకాలకు సంబంధించిన లేఖలు పంపుతున్నాం. మీరు మాతో ఆటలాడాలనుకుంటే ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి ట్రంప్ ప్రకటించిన సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే వాటిని ఆగస్టు 1 వరకు పొడిగిస్తూ సోమవారం ఆయన ప్రకటన చేశారు. దీంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్కు కొంత సమయం లభించింది. ఆయన లేఖలో పంపిన దేశాల్లో భారత్ లేదు. వాణిజ్య ఒప్పందం డెడ్లైన్ల ఆధారంగా కుదుర్చుకోబోమని, పూర్తిగా కొలికి వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని గత వారం భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు.